హాయ్ గైస్, వెల్కమ్ టు నాయిస్ నివాస్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఒక మంచి టాపిక్ మనం మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈరోజు టాపిక్ మన లైఫ్ స్టైల్ గురించి. మీరు 60 దాటారా, లేదా మీ ఇంట్లో ఎవరైనా 60 సంవత్సరాలు దాటి ఉన్నారా? అయితే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే 100కి 11 మంది మాత్రమే 60 దాటగలుగుతున్నారు. కేవలం 7 మంది మాత్రమే 65 దాటి 70లోకి అడుగు పెడుతున్నారు. మీరు ఆనందంగా ఉండడానికి 10 చిట్కాలు చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్, మీకు దప్పిక వేసినా వేయకపోయినా వాటర్ తాగుతూనే ఉండండి. గుర్తుపెట్టుకోండి, డైలీ అట్లీస్ట్ 2 లీటర్స్ వాటర్ అయినా ఖచ్చితంగా తాగాలి. పాయింట్ నెంబర్ 2, మీరు పరిగెడతారా, గెంతుతారా, డ్యాన్స్ చేస్తారా, ఏదైనా చేయండి, కానీ కదులుతూనే ఉండండి. ఒకే చాటుగానే ఉండిపోయారా మీ కీళ్ళన్నీ బిగిసిపోతాయి. పాయింట్ నెంబర్ 3, బ్రతకడానికి తినండి, కానీ తినడానికే మాత్రం బ్రతకండి. ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్ అయితే పూర్తిగా తగ్గించండి, ప్రోటీన్స్ పెంచుకోండి. అండ్ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నైట్ టైం ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించండి, ప్రోటీన్స్ పెంచుకోండి. అండ్ బిఫోర్ 7 తినేయడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా కీ పాయింట్. పాయింట్ నెంబర్ 4, వీలైనంత వరకు నడవండి, లేదా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. 100 to 200 మీటర్స్ ఏదైనా వర్క్ ఉంటే మాత్రం వెహికల్ యూజ్ చేయకుండా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నట్టయితే ఖచ్చితంగా లిఫ్ట్ వాడకండి, స్టెప్స్ మాత్రమే యూజ్ చేయండి. పాయింట్ నెంబర్ 5, కోపం తగ్గించుకోండి, తక్కువ మాట్లాడండి, పాజిటివ్ థింకింగ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 6, ఫస్ట్ మనీ మీద ఈ ఏదైతే వ్యామోహం ఉందో అది తగ్గించుకోండి. బ్రతకడానికి ఎంత కావాలో అంత సంపాదించుకొని సరిపోద్ది. డబ్బు వెంట మీరు పరిగెట్టడం మానేయండి, మన వెంట డబ్బు పరిగెట్టేలా చేసుకోండి. పాయింట్ నెంబర్ 7, లైఫ్లో మీరు కోరుకున్నది మీకు దక్కకపోతే బాధపడకండి, మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకండి. నెమ్మదిగా దాన్ని మర్చిపోవడానికి ట్రై చేసి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 8, డబ్బు, తెలివి, సౌందర్యం, కులం, అధికారం వీటి వల్ల అహంకారం పెరిగిపోతుంది. వీటిని వదిలిపెట్టడానికి ట్రై చేయండి. అలా చేయాలంటే వీటిపైన మనం కంట్రోలింగ్ పవర్ అనేది పెంచుకోవాలి. పాయింట్ నెంబర్ 9, మీ వైట్ హెయిర్ కోసం ఎవరు చింతించకండి, బాధపడకండి. మీ కాళ్ళు మీకు సహకరించి ఎవరి ఊతం లేకుండా మీరు నడుస్తున్నంత కాలం మీరు యంగ్ పర్సన్సే, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 10, చిన్న పెద్ద అని సంబంధం లేకుండా, భేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకన్నా చిన్నవాడి నుంచి కూడా, మనకన్నా తక్కువ వాడి నుంచి కూడా కొత్త విషయాలు, మంచి విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయండి, సరదాగా మూవ్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్, ఈ 10 చిట్కాలు మీ లైఫ్లో అప్లై చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ చాలా హాయిగా, హ్యాపీగా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మన ఆలోచనలు నిజాయితీగా ఉంటే మన లైఫ్ కూడా హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అందరూ ట్రై చేయండి లైఫ్లో అప్లై చేయడానికి. అండ్ బీ హ్యాపీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి మంచి విషయాలు కూడా మన ఛానల్ యొక్క ముందు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.